ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాన్ని, మీ స్పందనని తెలియజేస్తున్న ఎస్ఎంఎస్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా చాలా చాలా సంతోషం. అలాగే మీకు కలిగే అనుమానాలను అడుగుతున్నారు, ఇది ఇంకా ఆనందంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది అతి ముఖ్యమైనది. ఈ ఎండాకాలం అందరికీ ఉపయోగపడేది, చర్మానికి తాజాదనాన్ని ఇచ్చేటటువంటి చక్కటి ఐస్ ప్యాక్స్. ఇంట్లో మనకి అందుబాటులో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి న్యాచురల్గా లభించేటటువంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకునేటటువంటి ఐస్ క్యూబ్స్తో ఈ వేసవి తాలూకు వేడి కారణంగా వచ్చేటటువంటి అనేక సమస్యలని తగ్గించుకోవచ్చు, వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. సాధారణంగా బయటకు వెళ్ళి వస్తాం కదా, వచ్చిన తర్వాత చాలామంది ఆ వేడిని తట్టుకోలేక ఏం చేస్తారు, గబగబా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి దాంట్లోంచి డీప్ ఫ్రీజర్లోంచి ఐస్ క్యూబ్స్ తీసి ఆ కళ్ళ మీద పెట్టుకుంటారు, ముఖం మీద రుద్దుకుంటూ ఉంటారు, చర్మం పైన రుద్దుకుంటూ ఉంటారు, ఇలా చేస్తారు. అయితే నేరుగా ఇలాగ ఐస్ క్యూబ్స్ని రుద్దటం వల్ల ఒక్కొక్కసారి ఆ వేడి బయటికి వేసేసి పొక్కేటటువంటి అవకాశం ఉంటుంది. పైగా దీనితోటి ఫలితం తాత్కాలికమే. మరి అలా కాకుండా ఈ ఐస్ క్యూబ్స్కి మరిన్ని సహజ సిద్ధమైనటువంటి పదార్థాలను మీరు జత చేయగలిగారనుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే లాంగ్ స్టాండింగ్ అంటే దీర్ఘకాల ప్రయోజనాలు కూడా మీకు కలుగుతాయి. మరి ఈ ఐస్ క్యూబ్స్తో చేసుకునేటటువంటి ఈ చికిత్సలు తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది మిల్క్ గురించి. పాలు చర్మానికి అవసరమైనటువంటి తేమను అందిస్తాయి, చక్కగా యవ్వనంతో యంగ్గా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు మండే ఎండలకి, మండే వేసవిలో చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇంత ప్రయోజనాలు ఈ పాలకు ఉన్నాయి. మరి ఈ పాలతో ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఒక ఐస్ ట్రే ఉంటుంది కదా, మనకి మామూలుగా డీప్ ఫ్రీజర్లో పెడుతూ ఉంటాం. ఈ ఐస్ ట్రేలో పచ్చి పాలు పోయండి, పెట్టేసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టండి. పెట్టి ఇక మళ్ళీ అవి కొద్దిసేపటికి ఐస్ క్యూబ్స్గా మారుతాయి. మారిన తర్వాత మీరు బయటికి వెళ్ళి వస్తారు కదా, వెళ్ళి వచ్చిన వెంటనే ఆ మిల్క్ క్యూబ్ తోటి చర్మం పైన రుద్దుకోండి. దీంతో చర్మానికి చక్కటి చల్లదనం అందుతుంది. అందటమే కాదు, తగినంత తేమ కూడా అందుతుంది. దీంతో మీ ముఖం, మీ చర్మం ఫ్రెష్గా కనిపిస్తుంది. కావాలనుకుంటే మీరు రోజు రాత్రి పడుకునే ముందు కూడా ఒక మిల్క్ ఐస్ క్యూబ్ని చర్మం పైన రుద్దుకోవచ్చు. మృదువుగా రుద్దుకొని మరుసటి రోజు ఉదయాన్నే చన్నీళ్ళతోటి శుభ్రం చేసుకుంటూ ఉన్నారనుకోండి, చర్మం ఫ్రెష్గా కనిపిస్తుంది, యవ్వనంగా కనిపిస్తుంది, తాజాగా కనిపిస్తుంది. ఇక ఇలాంటిదే ముల్తానీ మట్టి, దీంతో తయారు చేసుకునేటటువంటి ఐస్ క్యూబ్. ముల్తానీ మట్టి, ఈ ముల్తానీ మట్టి గురించి చెప్పాల్సి వస్తే ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నిట్లోనూ ఇది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ముల్తానీ మట్టి, దీన్ని అసలు మట్టి కదా, దాంతో మంచి చల్లదనం అనిపిస్తుంది, వేసవి తాపం దీంతో తగ్గుతుంది. అయితే ముల్తానీ మట్టిని మరి ఐస్ క్యూబ్ కింద ఎలా మార్చాలి, ఇది తెలుసుకుందాం. ముల్తానీ మట్టి ఒక చెంచా తీసుకోండి, రోజ్ వాటర్ ఏమో 4 చెంచాలు తీసుకోండి, రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు మీకు ఒక సొల్యూషన్లా తయారవుతుంది. దీన్ని ఐస్ ట్రేలలో వేయండి, వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ ఐస్ క్యూబ్స్తో చర్మం పైన మృదువుగా రుద్దుకోండి. 10 నిమిషాలు అలా వదిలేయండి, లేదా పూర్తిగా ఆరే వరకు ఉండండి. తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఎండ నుంచి ఇది చర్మానికి రక్షణని ఇస్తుంది. అంతేకాదు దీంతో చర్మం మంచి గ్లోతో ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది. ఇక పసుపు, దీన్ని ఉపయోగించి కూడా ఐస్ క్యూబ్ తయారు చేసుకోవచ్చు. సహజ సిద్ధంగా చర్మాన్ని మెరిపించేటటువంటి గుణం ఈ పసుపు సొంతం. అలాగే ఇది మంచి రోపణ శక్తి దీనికి ఉంటుంది, అంటే గాయాలు మానుతుంది. ముఖ్యంగా వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, ఆ బర్నింగ్ ఇలాంటి వాటి అన్నింటినీ తగ్గిస్తుంది. మరి ఈ పసుపుతో ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఒక పావు కప్పు నీళ్ళు తీసుకోండి, ఈ నీళ్ళకి కొద్దిగా పసుపు వేయండి, బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలలో పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇక మీరు బయటికి వెళ్ళి వస్తారు కదా, వచ్చిన వెంటనే ఈ క్యూబ్తో 1 లేదా 2 నిమిషాల పాటు అలాగా మృదువుగా మర్దన చేసుకోండి. బాగా తర్వాత చన్నీటితో కడిగేసుకోండి. దీంతో చర్మానికి చల్లదనం అందుతుంది, మెరుపు కూడా సంతరించుకుంటుంది. అంతేకాదు ఈ ఎండాకాలం, వేసవిలో తలెత్తేటటువంటి అనేక చర్మ సంబంధ సమస్యలకు కూడా ఇది చక్కటి పరిష్కారం. ఇక చాక్లెట్, దీంతో కూడా ఒక ఐస్ క్యూబ్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం పైన ముడతలు రాకుండా
సంరక్షిస్తాయి. ఎందుకంటే ఈ ఎండాకాలం ఇదే రిస్క్, ఫోటో ఏజింగ్, అంటే త్వరగా ముసలితనపు లక్షణాలు కనిపిస్తాయి ఎండలకి. కాబట్టి దాని నుంచి యాంటాక్సిడెంట్ రక్షిస్తాయి. పైగా తగినంత తేమను కూడా అందిస్తుంది ఈ డార్క్ చాక్లెట్. మృదువుగా మచ్చలు లేకుండా కనిపించేలా చేస్తుంది చర్మాన్ని. అందుకే ఎండాకాలం వేసవిలో తీసుకునే సౌందర్య సంరక్షణలో ఈ చాక్లెట్ కూడా ఒక భాగం కావాలి మీకు. మరి దీంతో ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. ఒక చెంచాడు డార్క్ చాక్లెట్ పొడి తీసుకోండి. దీనికి ఒక పావు కప్పు నీళ్లు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట నుంచి వచ్చిన తర్వాత ఈ క్యూబ్తో ముఖం పైన, మెడపైన మృదువుగా రుద్దుకోండి. చర్మం పైన చేరినటువంటి మలినాలు దీంతో వెళ్ళిపోతాయి. సహజ సిద్ధంగా ఇది మీ స్కిన్ని గ్లో అయ్యేలా చేస్తుంది. ఇక ఇంతేనా? పుచ్చకాయతో కూడా ఒక చక్కటి చికిత్సా ప్రక్రియ ఉంది. మీ చర్మాన్ని సహజ సిద్ధంగా మెరిపించే పళ్ళలో ఈ పుచ్చకాయ ముందు వరుసలో ఉంటుంది. మరి పుచ్చకాయతో ఐస్ క్యూబ్ ఎలా తయారు చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. కోసుకొని ఇక మళ్ళీ దీనికి నీళ్లు పోయటం ఇదంతా అవసరం లేదా. ఆ ముక్కలు నేరుగా ఆ డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ట్రేలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎండ నుంచి బయటికి ఇంట్లోకి రావడంతో ఈ క్యూబ్తో చర్మం పైన మృదుగా రుద్దుకోండి. దీంతో ఎండ కారణంగా కమిలి అలసిపోయిన చర్మం తిరిగి ఫ్రెష్గా మారుతుంది. అలాగే బ్రైట్గా కూడా కనిపిస్తుంది. ఇంకింతే కాదు, నిజానికి ఇవే కాదు, మీ ఇంట్లో ఈ ఫ్రూట్స్ ఏమున్నా కానీ వాటితో ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే కూరగాయలతో కూడా కీరా దోస ముక్కలు, పుదీనా రసం, రోజ్ వాటరు, ఆరెంజ్ జ్యూసు, అలాగే గ్రీన్ టీ, నిమ్మరసం, స్ట్రాబెర్రీలు, చెర్రీస్, ద్రాక్ష, ఇలాగా ఈ పండ్లన్నిటితోటి ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని చర్మం పైన ప్రయోగిస్తే వేసవి తాపం నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది వీటితో. అంతేకాదు మీ చర్మం చాలా బ్రైట్గా కనిపిస్తుంది. కాబట్టి వీటిని మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.